ఉత్పత్తులు మన మార్కెట్ పడిపోతుంది. అవును. కాబట్టి మన మార్కెట్లను బాగు చేసుకోవడానికి మన ప్రయత్నం చేసినప్పుడు వాడి మార్కెట్ బాగు చేసుకోవడానికి ఆడు ప్రయత్నిస్తే తప్పేంటి? అంటే మన మార్కెట్లను దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఎందుకు అనుకోకూడదు? కరెక్టే. మరి నీ మార్కెట్ నువ్వు బాగు చేసుకుంటున్నప్పుడు ఎదురు మార్కెట్లను నాశనం చేయట్లేదే నువ్వు? మరి ప్రపంచీకరణ అన్నప్పుడు కొన్ని దేశాల ఉత్పత్తులు మనదే ఉంది ఆక్వా రంగం, నిజంగా ఇప్పుడు సుంకం తగ్గించకపోతే ఇక్కడ ఉత్పత్తులు కనుక ఆగిపోతే ఒక రంగానికి ఒక అతిపెద్ద దెబ్బ తగిలినట్టే కదా. అప్పుడు రేపొద్దున ఆ ఉత్పత్తి ఆ ప్రోడక్ట్ని మనం ఏం చేసుకోవాలి? అంత ప్రోడక్ట్ని ఒక రంగం మొత్తం పతనా వ్యవస్థకు వెళ్ళిపోదా? నువ్వు అమెరికాకి అమ్ముకోవడం కోసం చేస్తున్నావా ఉత్పత్తులు? వాడు ఏమన్నా నీకు ఇచ్చాడా ఏంటి పేటెంట్ రైట్స్? నా తరపు నువ్వే తయారు చేసి పండించి పెట్టని చెప్పేసి నువ్వు మార్కెట్ వ్యాపారం చేసుకుంటున్నావు. ఆ ఊళ్ళో మార్కెట్ బాగుంది కాబట్టి ఉంది. మరి వియత్నాంకి ఎందుకు పంపించవు నువ్వు? లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు పంపించవు నువ్వు? అక్కడ తక్కువ రేట్ వస్తుంది కాబట్టి. అంతే కదా. అంటే ఓకే బిజినెస్ మరి అంటే వాడి మార్కెట్ ఆడు చూసుకుంటాడు కదా. మరి అదే నేను అంటోంది. కాదనట్లేదు. ఇప్పుడు ఇక్కడ కొనుక్కున్నప్పుడు వాడి దేశంలో ఆక్వా పరిస్థితి ఏంటి? కాబట్టినే కదా వాడి దేశపు ఆక్వాని కూడా ఆడు బాగు చేసుకోవాలిగా. అవును. నీ దేశం బాగుపడాలని నువ్వెట్ట కోరుకుంటావు, వాడి దేశం బాగుపడాలని ఆడు కోరుకుంటాడు కదా. అంటే మన దేశానికి కూడా పక్క దేశాల ఉత్పత్తులు చాలానే వస్తున్నాయి కదా సార్. అవును, మనం కూడా ట్యాక్స్లు వేస్తున్నాంగా, తక్కువ వేస్తున్నాం.